రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల శాంతి దీక్షలు ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగానే నిర్మల్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారులు తమ శాంతియుత దీక్షను చేపడుతున్నారు. మరి ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో మరి 250 చదరపు గజాల స్థలము, ఇంటి నిర్మాణానికి 10 లక్షలు, తెలంగాణ ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్ కోటా ఉద్యమకారులకు, అలాగే తెలంగాణ ఉద్యమకారులకు బస్సు పాసుల్లో రాయితీలు, పెన్షన్ కల్పించాలని చెప్పేసి ఆ రోజు మేము ఇచ్చిన డిమాండ్లకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. కానీ 18 నెలల కాలంగా ఉద్యమకారుల ఊసే పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొన్నటికి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పేసి ఒక సభలో మాట్లాడడం మాకు కొంచెం ఊరట ఇచ్చినప్పటికీ మరి ఉద్యమకారులకు ఆశయాలు అలాగే ఉండిపోయింది. కనుక జూన్ 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినం వరకు మా ఉద్యమం అంచెలంచెలుగా కొనసాగుతుంది. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మేము శాంతియుత దీక్షలు ఈ రోజు కంప్లీట్ చేస్తున్నాము. ఈ దీక్షలు అంచెలంచెలుగా సెప్టెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతాయి. ఖచ్చితంగా ఈ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేంత వరకు మా ఆందోళన శాంతియుతంగా ఉంటుంది. ఒకవేళ సెప్టెంబర్ 17 వరకు ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చకపోతే మేము మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా ఉధృతం చేసి మా కోరికలను సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై ఉద్యమకారుల ఆకాంక్షలను